నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రి నమః. నక్షత్రాల గురించి చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. అంటే నక్షత్రంకున్న తత్వమే కాదు, ఏ దశలతో వీళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఏ దశ వీళ్ళకి యోగిస్తుంది, ఏ దశలో వివాహం అలాగే కెరియర్ అనేది సెటిల్ అవుతుంది అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బహుశా ఇలా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరేమో ఇప్పటిదాకా కూడా. చాలా వివరంగా తెలియజేస్తున్నారు. అందుకే మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, విశాఖ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారండి? చాలా షార్ట్ టెంపర్డ్ అని వింటూ ఉంటాం వీళ్ళని. జనరల్ గా నక్షత్రాల్లో బలమైన గ్రహాల నక్షత్రాలు ఆ ఉంటాయి కదా ఆటోమేటిక్ గా. సో గురు నక్షత్రం కదా, గురు నక్షత్రం కనుక ఆ పవర్ పవర్ ఉంటుంది. శుభగ్రహం కదా, పూర్తి శుభగ్రహమైన గ్రహానికి సంబంధించిన నక్షత్రాలు కదా అవి. ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీస్ కలియుగ ప్రభావం కనుక అది మనకి పొగరగా యారగెంట్ గా మనుషులు యాటిట్యూడ్ చూపించే మనుషుల్లాగా కనిపించే వాళ్ళు ఉన్నారు. 100% ఉన్నారు. అబ్బాయిలు అలా ఉండరు, మళ్ళీ అమ్మాయిలు ఉంటారు. అమ్మాయిలు చాలా స్ట్రాంగ్, అబ్బాయిలు చాలా సాఫ్ట్. ఈ విశాఖ నక్షత్రంలో అబ్బాయిలు చాలా ఒబీడియంట్ గా ఉంటారు, కొంచెం పద్ధతి ఆచారాన్ని పాటించే తత్వంలో ఉంటారు. అమ్మాయిలు పూర్తిగా భిన్నంగా ఉంటారు. ఆచారాలు పద్ధతులన్నీ పక్కన పడేసేయండి అని చెప్తారు. 100%. సో ఈ లక్షణాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆ ఎనర్జీస్ అలా పనిచేస్తాయి. మన కలియుగ ప్రభావం కనుక వాళ్ళు అలా పనిచేస్తున్నారేమో. ఇది 100% జనరల్ గా జరిగే లక్షణాలు. అందుకే విశాఖ నక్షత్రం అమ్మాయిని చేసుకోవాలంటే ఆలోచిస్తారు. భయపడతారు కదా చేసుకోవాలనే విషయంలో. అమ్మాయి విశాఖ నక్షత్రం అమ్మాయి అని అడుగుతారు. ఎందుకు అంటే రీజన్స్, లాట్ ఆఫ్ రీజన్స్. అందులో మళ్ళీ 4వ పాదం అనుకోండి, వృశ్చిక రాశిలో పడుతుంది. అది ఇంకొంచెం అగ్రెసివ్ గా ఉంటారు వాళ్ళు. ఇంకొంచెం సాఫ్ట్ నేచర్ నుంచి బాగా ఇంకొంచెం అది ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. మాట తీరు ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. మామూలుగా తులారాశిలో ఉన్నప్పుడే స్ట్రాంగ్ ఉంటాయి మాటలు. ఇంకొంచెం అది ఇంకా కాటు వేసినట్టుగా ఉంటాయి ఆ మాటలు వృశ్చిక రాశిలో ఉంటాయి. సో అందుకని భయపడతారు. సో నక్షత్రం మంచి నక్షత్రమే, కాబట్టి దానిలో ఉన్న తత్వము ఉండే లక్షణాలు, పిల్లలు ఉండే వ్యవహారాలు. ఇప్పుడు ఏంటంటే సాంప్రదాయాన్ని పాటించకపోతే జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే ఇలాగే జరుగుతాయి. చిన్నప్పటి నుంచి విశాఖ నక్షత్రం అమ్మాయికి ఒక పూజా పునస్కారం పద్ధతి, మడి ఆచారం నేర్పిస్తే నేర్చుకునే తత్వం ఉంటుందేమో. మేబీ ఇలా ఉంటే ఇలా చేయాలేమో, ఖచ్చితంగా చేద్దాం అనుకుంటారు. కానీ ఇవాళ అందరూ పాటించట్లే కదా. చాలా అన్నిటికీ బాగా అడ్వాన్స్ అయిపోయాం మనం. అలా కాదు, ఇది పాతకాల రోజులు అని చెప్పి అనుకుంటున్నాం కదా. ఈ అనుకోవడంలో వచ్చే ఇబ్బందులు ఇవి నక్షత్రానికి. సో అందుకని విశాఖ నక్షత్రం వాళ్ళకి గురుమాదర్శతో పుడతారు వీళ్ళు. గురువు ఒక అనుగ్రహం అనేది జనరల్ గా గురువు ఎక్కడున్నా యోగించినా యోగించకపోయినా ఆయన ఇబ్బంది ఏం పెట్టడు. అందువల్ల ఎడ్యుకేషన్ బాగుంటుంది. 1వ పదవైనా 2వ పదవైనా 4వ పదవైనా గురుమదశ యోగిస్తుంది. తర్వాత సినిమా దశ, మాక్సిమం సినిమా దశకొని యోగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే తులారాశి సినిమా కూడా వచ్చేస్తాను. సో ఆయన ఎక్కడెక్కడ ఉన్నా సరే ఆ వక్రించిన తిరిగిన ఆ నక్షత్రాన్ని వైపు చూసిన ఆయన తృతీయ స్థానాన్ని ప్లస్ దశమ స్థానాన్ని సప్తమ స్థానాన్ని చూస్తారు కనుక ఆ స్థానంలో వీళ్ళు లగ్నాలు పడినా యోగించేస్తాడు. సో బ్రహ్మాండం యోగిస్తారు. సో వక్రించి పడినా సరే యోగిస్తారు. సో శని భగవానుడు తులారాశికి యోగకారకుడు జనరల్ గా. అందువల్ల ఏంటంటే లగ్నం కూడా ఒకవేళ తులా లగ్నం అయితే చాలా బాగుంటుంది లైఫ్, చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. బాగా చదువుకోవడం, బాగా సెటిల్ అవ్వడం కూడా టాప్ లెవెల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఈ విశాఖ నక్షత్రం అమ్మాయిలకు ఉన్నాయి. అబ్బాయిలకు కదా. మళ్ళీ అబ్బాయిలు కష్టజీవులే. విశాఖ నక్షత్రం పుట్టినా వాళ్ళు చాలా ఎంత టాలెంటెడ్ అయినా సరే కష్టపడవలసింది. కష్టపడకుండా హ్యాపీగా కూర్చొని తిన్నా అనేది ఉండదు. చదువు చాలా మందికి రాదు, చాలా ఇబ్బంది పడతారు. గురుమహర్దశలోనే పుడతారు కదా, చదువు అయినప్పటికీ ఇబ్బంది ఉంటుందా? అంటే చాలా మంది ఇప్పుడు చూడండి, 4వ పాదం వచ్చాడు, గురుమహర్దశ వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ శని మహాదశ అయిపోతుంది. సో శని భగవాన్ ఎక్కడున్నాడు, వాళ్ళకి యోగిస్తున్నాడా లేదా, ఒకవేళ పొరపాటున యోగించకపోతే చదువు ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు. ఆడపిల్లలని చదువుకుంటారు కానీ అబ్బాయిల విషయంలో వచ్చేప్పటికి అది చదువు అత్యస చదువులు అంటారు, అత్యస మార్కులతో పాస్ అవడం అంటారు చూడు, అలా అనమాట. ఒకవేళ యోగిస్తే బాగా చదువుకుంటారా? బ్రహ్మాండంగా సూపర్ గా, మామూలు చదువు కాదు, బ్రహ్మాండ చదువుతారు. కానీ ఎంత చదివినా వీళ్ళు కష్టపడాలి. ఒక పెద్ద ఆఫీసర్ జనరల్ మేనేజర్ అయ్యాడా ఆ కంపెనీ మొత్తం బాధ్యత ఆయనకే ఉంటుంది. ఆయనకి టెన్షన్ పడుతుంటాడు, ఎవరు రాచారు ఎవరు రాలేదు, ఈ కంపెనీ లావాదేవీలు ఏంటి, ఇవే చూడాలి కదా. అలా చాలా మంది హార్డ్వేర్ లో బాగా సెటిల్ అవుతుంటారు. హార్డ్వేర్ లో ఇంకా మైండ్ కి పని చెప్పే పని కదా, వర్క్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి లక్ష్యాలు ఎక్కువ. చదివినా వీళ్ళకి చదవకపోయినా సుఖపడేది అబ్బాయిలు లేదు. విశాఖ నక్షత్రం కష్టజీవులు, అది 100% కష్టజీవులు. సో శని తర్వాత వచ్చే బుధ మహర్దశ ఎలా ఉంటుంది అనుకోవచ్చు అండి? బుధుడు ఎక్కడున్నారు చూడాలి. జనరల్ గా బుధుడు బాగుంటేనే
వీళ్ళకి అది Hmm. బుధుడు వక్రించిన, బుధుడు బాగాలేకపోయినా ఇంకంతే. సో బుధ మహాదశ 17 ఏళ్ళు చూడడానికి ఉంది. బుధ మహర్దశ 17 ఏళ్ళ 17 ఏళ్ళు. బా. సో 17 ఏళ్ళు ఉన్నప్పటికీ బుధ గ్రహం అనేది ఎవరితో ఉంది, అక్కడ ఏ ఎనర్జీస్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. ఒక బుధుడు ఒక్కడే, ఆ బుధుడు ఒక్కడే యోగకారకుడు కావాలంటే ఆయన కన్యలో ఉండాలి. కన్య వీళ్ళకి ఆ లగ్నం మంచిదై ఉండాలి. సో అది వ్యయ స్థానం, అప్పుడు యాక్చువల్ వ్యయ రాశి వీళ్ళకి. తులారాశి, కన్య రాశి వ్యయ రాశి. ఒకవేళ లగ్నం అది పడింది అనుకోండి, ఒక బుధుడు అది ఉంటే అది బ్రహ్మాండంగా ఉంటుంది. సో వ్యయ రాశి అయినప్పటికీ కూడా లగ్నం అది పడితే లగ్నం కింద వస్తుంది. అప్పుడు ఇది ద్వితీయం అవుతుంది. ద్వితీయం అవుతుంది. సో ప్రాబ్లం ఉండదు. కానీ కాకపోతే ఇబ్బంది పడుతుంది. అది బుధుడు ఎప్పుడు కూడా ఏంటంటే కన్యలో ఉంటేనే మనకి యోగిస్తాడు, మిగతా దగ్గర ఉంటే మాత్రం చాలా తక్కువ, చాలా తక్కువ. కానీ దశ మొత్తం ఇబ్బంది పడతారు కదా. అంతేనన్న. చాలా మంది అందుకే చూడు విశాఖ నక్షత్రం వాళ్ళకి వివాహాలు అవ్వవు. లేట్ ఉంటుందా అసలు? వివాహం అవ్వకుండా బ్యాచిలర్స్ గా ఉండే వాళ్ళు కూడా విశాఖ నక్షత్రం వాళ్ళే. లేట్ అవడం కాదు, అసలు వివాహమే చేసుకోరు. 2 రోజుల తర్వాత ఇక చేసుకునే ఉపయోగం ఏముంది అని వదిలేస్తారు. అది మెయిన్ ఇంపార్టెంట్. సో వీళ్ళకి వివాహం అంటే శని మహాదశ ఒకవేళ అయిందంటే శని మహర్దశలో చేసుకోవాలి.